ఓబీసీల ఆశయాలు హక్కుల అమలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర భూ వనరుల గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఐఏఎస్ పరికిపండ్ల నరహరి కోరారు. రాజకీయాలు, విద్య, ఉద్యోగ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు తగిన వాటా కల్పించాలని సూచించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జన అధికార సమితి బీసీ టైమ్స్ ఆధ్వర్యంలో పద్మశాలి సర్పంచుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఏఎస్ నరహరి రచించిన బీసీల పోరుబాట 2 పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరహరి మాట్లాడుతూ డీలిమిటేషన్ నేపథ్యంలో చట్టసభల్లో బీసీలకు 3వ వంతు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. పద్మశాలీలతో పాటు బీసీలు పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి వచ్చి నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రవీంద్ర భారతి ప్రాంగణంలో రవీంద్ర భారతి ఆడిటోరియంలో యావత్ తెలంగాణలో ఇటీవల సర్పంచ్ ఎన్నికలలో ఎన్నికైనటువంటి 165 మంది సర్పంచుల పద్మశాలి సామాజిక వర్గ సర్పంచుల సన్మాన అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ టైమ్స్ మరియు జనాధికార సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. ఇదే కార్యక్రమంలో ఓబీసీల పోరుబాట పార్ట్ 2 భవిష్యత్తుకు సూత్రం అయితే ఇది ఇంతకుముందు నేను రాసినటువంటి ఓబీసీల పోరుబాట మొదటి పుస్తకం యొక్క సీక్వెల్. ఈ 2వ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఓబీసీలు తమకు ఏదైతే ఆశలు, ఆశయాలు, యాస్పిరేషన్స్ ఓబీసీల వర్గాలలో ఏదైతే సామాజిక, ఆర్థిక తర్వాత రాజకీయ చైతన్యం, రాజకీయ పరంగా వారికి రావాల్సినటువంటి అవకాశాలు రావడం లేదనే ఉద్దేశంతో ఏదైతే ఓబీసీ వర్గాలు యావత్ భారతదేశంలో చేస్తున్నటువంటి ఆందోళనలు మరి అదేవిధంగా కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో వాటి దృష్టిలో పెట్టుకొని అసలు ఈ ఆశయాలకి ఏదో ఒక సమాధానాలు మనం వెతకాల్సినటువంటి అవసరం. తెలంగాణ